ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్న రుణమాఫీకి గైడ్లైన్స్ వచ్చినాయి. ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎవరెవరికి రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ కావాలంటే ఎవరు అర్హులు, దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో గవర్నమెంట్ చేసిన కాపీ ఇది. మెమో నెంబర్ 3372 వ్యవసాయ శాఖ. ఇదంతా కూడా ఉత్తర్వు వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగించాలని దానికి సంబంధించిన ఉపోద్ఘాతం అంతా దీని ముందర ఉంది. పంట రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు అంటే రూల్స్ అండ్ కండిషన్స్. తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకి వెళ్ళి తీసుకున్న లోన్స్కు ఇది వర్తించదు, ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కడున్నా కూడా. తర్వాత 12/12/2018 తేదీన లేదా తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే కేసీఆర్ కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు ఆయన డెడ్లైన్ పెట్టింది 11 అప్పుడు డిసెంబర్ 11, 2018. అయితే అంతకుముందు మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ కాలేదు. కేసీఆర్ 99,000 వరకు రుణమాఫీ చేసిండ్రు. తర్వాత ₹1,00,000 రుణమాఫీ వాళ్ళు చాలామంది మిగిలిపోయినారు. దాదాపు 14 లక్షల మంది మిగిలిపోయినారు. ఆ 14 లక్షల మందిలో ఎవరైనా రెన్యువల్ చేసుకుని ఉంటే, ఆ తర్వాత రెన్యువల్ కనుక చేసుకుని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ కొత్త పరిధిలోకి వచ్చేస్తారు. అంటే ఒకవేళ ఈ డేట్ తర్వాత రెన్యువల్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా రుణమాఫీ కాబోతుంది. 9/12/2023 తేదీ వరకు నాటికి బకాయి ఉన్న పంట రుణాలు. ఇది కట్ ఆఫ్ డేట్ వీళ్ళు ఇచ్చింది డిసెంబర్ 9, 2023 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం ₹2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. రైతు కుటుంబం అన్నారు చూడండి, గుర్తుపెట్టుకోండి. రైతు కుటుంబం అంటే ఫ్యామిలీలో ఒకటే లోను. ఇప్పుడు ఒకవేళ ఈ కుటుంబం దగ్గర చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎందుకంటే ఒక పెద్దఆయనకు 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే వాళ్ళంతా ఎప్పుడో రేషన్ కార్డులు పాత గవర్నమెంట్ సరిగ్గా ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పాత ఒక రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డులో 4 కొడుకులు తల్లి తండ్రి ఉంటారు. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టినరు, తర్వాత 4 విడిపోయారు అన్నదమ్ములు. ఇప్పుడు 4కి రేషన్ కార్డు ఉండాలి కదా, లేవు. పాత రేషన్ కార్డు అట్లే ఉంది, ఇంకా అప్డేట్ లేదు. ఆ పాత రేషన్ కార్డు ఎప్పుడు ఉన్నదో 4 అన్నదమ్ములు తల్లి తండ్రి అది అట్లే ఉన్నది. ఇప్పుడు ఆ రేషన్ కార్డు అంతా కలిసి ఒకటే కుటుంబం కింద పరిగణిస్తారా? అట్లా పరిగణిస్తే 4 అన్నదమ్ముల్లో ఒక్కరికే అవుతుంది, ఒక్కరికే. అట్లాంటిది ఉంది. భూమి చాలామంది పంచుకుంటారు కదా, అన్నదమ్ములు విడిపోయినప్పుడు 4 ఎకరాలు ఉంటే ఎకరా వస్తుంది, 5 ఎకరాలు ఉంటే తండ్రికి కూడా 1 ఎకరా వస్తుంది. మళ్ళీ రేషన్ కార్డు మొత్తం ఒక కుటుంబం పరిగణిస్తే ఆ 5గురిలో తండ్రి 4 కొడుకుల్లో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ. రైతు కుటుంబం అన్నారు, అందుకే రుణమాఫీకి అర్హులు. 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. ఒకవేళ ₹1,00,000 లోన్ తీసుకొని ఒక 30,000 ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 1,30,000 కూడా రుణమాఫీ అవుతుంది. కానీ ఈ కండిషనే చాలా మంది కట్ అయిపోతారు. ఇక్కడ అన్నదమ్ములు అందరూ డిఫరెంట్గా రేషన్ కార్డు ఉంటేనేమో డిఫరెంట్ ఫ్యామిలీస్, ఒకటే రేషన్ కార్డు ఉంటే మాత్రం అంతే. ఇంకా రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అందుకే అంటున్నా, అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు. నేను చెప్పిన రేషన్ కార్డు వ్యవహారం అదే. అక్కడ కండిషన్, ఇది పెద్ద కండిషన్. ఇక్కడ చాలామంది రైతులు వాళ్ళకు రుణమాఫీ కాకుండా పోతుంది ఒక్క రేషన్ కార్డు విషయంలో. వాళ్ళు చెప్పింది అదే. పథకం అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామి, వ్యవసాయ సంచాలకులు. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంక్ నోడల్ అధికారిగా ఉంటారంట. ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్ 1 మేము ఇదంతా బ్యాంకులకు సంబంధించింది. సిబిఎస్ నుంచి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలో జమ చేయబడుతుంది. డైరెక్ట్ బ్యాంకులోకి పంపిస్తారు. బ్యాంకులో మీకు ఇక్కడ లోన్ అకౌంట్ ఉంది, దానికి కట్ చేస్తారు వీళ్ళు. ప్రతి రైతు కుటుంబానికి 9/12 తేదీ నుంచి ఉన్న రుణం మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి. అంటే తక్కువ ఉన్న వాళ్ళకు ముందు రుణమాఫీ అవుతుంది. అట్లా అమౌంట్ పెరిగే కొద్దీ రుణమాఫీ లేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఆల్మోస్ట్ ఆగస్టు 15 చేస్తామని కదా వీళ్ళు డెడ్ లైన్, అంతవరకు మొత్తం కావచ్చు. ప్రతి రైతు కుటుంబానికి 9/12 నాటికి కలిగిన మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ఇది ఒక బెనిఫిటే. ఇది 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే అది అంటే ఏది తక్కువ అయితే అది బెనిఫిట్ ఏం కాదు. ఒకవేళ 3 లక్షల లోన్ ఉందనుకోండి, 3 lakhs లోన్ ఉంటే దాంట్లో 2 lakhs లోన్ మాఫీ అయ్యి కేవలం 1,00,000 మాత్రమే రైతుకు మిగులుతుందా? ఆ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒకవేళ 1,50,000
1,60,000 లోన్ తీసుకున్నారు, దానికి ఒక 70,000-80,000 ఇంట్రెస్ట్ అయింది, 2,30,000 అయింది. మరి 2,30,000 అన్నప్పుడు 2,00,000 వరకు చేసి 30,000 మాత్రమే బాకీ పెడతారా, లేకపోతే దీనిలో అసలు మాత్రమే కౌంట్ చేస్తారనేది కొద్దిగా, లేకపోతే ఇది 2,00,000 కన్నా పైన ఉంది కాబట్టి మొత్తానికి కాకుండా పోతుందని కూడా తెలియదు. ఏ కుటుంబానికి అయితే 2,00,000 మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2,00,000కు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకు చెల్లించాలి. ఇది కండిషన్. 2,30,000 ఉంటే 30,000 ముందు మనం కట్టాలి, అప్పుడు 2,00,000కు వస్తుంది. ఆ తర్వాత అర్హత గల 2,00,000 మొత్తాన్ని రైతు కుటుంబీకులు రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. రైట్, క్లారిటీ వచ్చింది ఇక్కడ. 2,00,000 కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు. ఇది ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న ముందు మహిళల పేర్ల మీద ఉన్న లోన్లు మాఫీ అవుతాయంట, తర్వాత జెంట్స్కి వస్తాయంట అవి. ఇక ఈ రుణమాఫీ ఎస్హెచ్జీలు, జేఎల్జీలు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లు అంట, వీటికి వర్తించదంట. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించే లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ఇది షాకు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. రీషెడ్యూల్ చేసినాయంటే మరి ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే ఎలక్షన్స్ ముందు కదా వీళ్ళు ఉరికిపోయి తెచ్చుకుని ఉరకండి బ్యాంకుల కంటే ఉరికిపోయి అప్లై చేసుకున్నారు. కొంతమందికి అప్పుడే వచ్చినాయి. కానీ నవంబర్లో లోన్కి అప్లై చేసుకుంటే జనవరిలోనో ఫిబ్రవరిలోనో వచ్చినాయి చాలామందికి లోన్లు. బ్యాంకులు వెంబడి ఇవ్వవు కదా, వాడు వెరిఫికేషన్ అంటాడు, ఐటీ అంటాడు, డాక్యుమెంట్ అంటాడు, పాస్బుక్ అంటాడు, గ్యారంటీ అంటాడు, రకరకాల పరిశాలలు ఉంటాయి. అవన్నీ ఇచ్చే వరకు ఏ జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్ కూడా వచ్చినాయి కొంతమంది రైతులకు లోన్లు. ఇక ఆ లోన్లు అంతే, ఆ లోన్లు కావు. ఇంకోటి ఏంటంటే ఆ మధ్యకాలంలో తీసుకున్న లోన్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి కదా, 2018 నుంచి తర్వాత ఈ 2023 డిసెంబర్ 9 తర్వాత రెన్యువల్ చేసుకున్న లోన్స్ ఉన్నాయి చూడు, అవి కూడా రావు. ఆ రెన్యువల్ చేసుకున్న లోన్ కూడా కొత్త లోన్ కింద పరిగణించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడను. ఇది అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటాలు. మరి అట్లాంటప్పుడు ఐటీలు ఎట్లా, అది ఎట్లా చూద్దాం. అంటే కంపెనీలు, ఫర్మ్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు వర్తించదు, కానీ తీసుకున్న రుణాలకు వస్తుంది. ఓకే, కంపెనీలకు అవసరం లేదు. బట్ ఇక్కడ పీఎం కిసాన్ మినహాయింపు అంటున్నాడు. పీఎం కిసాన్ రూల్స్ ప్రకారం ఐటీ పేయర్లకు ఎవరికి పీఎం కిసాన్ డబ్బులు రావు, ఐటీ కట్టే వాళ్ళకి. మరి రైతులు చాలామంది ఐటీ కట్టేవాళ్ళు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఐటీ కట్టాలంటే పెద్ద జాబులు చేయాలని అవసరం లేదు. ఏ ట్రాక్టర్ తీసుకుందామన్నా, బర్రె కొందామన్నా ఐటీ కట్టండి సార్ అంటారు బ్యాంకు వాళ్ళు. ఉత్తగా ఐటీ ఫైల్ చేయడం వేరు, ఐటీ కట్టడం వేరు. బ్యాంకులో ఏం చేస్తారంటే 500 సార్, సంవత్సరానికి 500 కడితే ఏం కాదు అని రైతుకి చెప్పేస్తారు. ఏదో ఇంత మీకు మంచిగా వస్తుంది లోన్ అని చెప్తారు, 80% ఇస్తాను లోన్ అని చెప్తారు. అట్లాంటి వాళ్ళు కూడా దీనిలో పీఎం కిసాన్ కింద లేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో దీనికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన ఉంది. రైతుల యొక్క బాధ్యతలు, ఏం బాధ్యతలు ఉన్నాయి రైతుల యొక్క బాధ్యతలు, కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే, లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు, లేదా పంట రుణమాఫీకి అర్హులు కారని కనుగొన్నట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకులు వారికి అధికారం ఉంటుంది. ఉంచుకోండి. పర్యవేక్షణ, ఫిర్యాదులు, పరిష్కారం. రైట్, మొత్తానికి రావాల్సినవన్నీ వచ్చేసినాయి. కస్టమర్ వివరాలు ఫార్మాట్ ఇట్లా ఉంటుందంట. ఫార్మాట్ కూడా పెట్టేసిండ్రు. ఇట్లా ఫార్మాట్ ఉంటుంది. అంత బ్రాంచ్లో సంఖ్య ఇదంతా కూడా మరి వీళ్ళంతా బ్యాంకులకు పోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బహుశా బ్యాంకులో ఆల్రెడీ మీరు రైతులు ఎవరు బ్యాంకుకు పోయి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకుల్లో మీరు చేసిన అప్పు, దాని ఇంట్రెస్ట్, దాని పూర్వాపారాలు మొత్తం కూడా బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించారు. ఇప్పుడు వీళ్ళు బ్యాంకుకు డబ్బులు పంపాలి. మాఫీ అయినట్లుగా మీకు మెసేజ్ వస్తుంది అంతే. కాకపోతే మీరు మళ్ళీ కంప్లైంట్లు, సంప్రదింపులు ఇవన్నీ కూడా జరపాల్సి ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయి ఆల్మోస్ట్ గైడ్లైన్స్ ఇవే. ఎవరికి అవుతుంది, ఎవరికి అవుతలేదు క్లారిటీ వచ్చింది కదా. ఎక్కడ రేషన్ కార్డు దగ్గర ప్రాబ్లం వచ్చేటట్టుంది, అదొకటి చూసుకోవాలి. ఐటీ పేయర్ రైతులు కొద్దిగా అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుంది. తర్వాత గవర్నమెంట్ బ్యాంకుల్లో, అది కూడా షెడ్యూల్డ్ బ్యాంకుల్లో, సహకార బ్యాంకుల్లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే లోన్ మాఫీ అవుతాయి. బంగారం కుదబెట్టిన వాళ్ళకి అవుతుందా కదా తెలియదు. పాస్బుక్లు పెట్టుకొని, పాస్బుక్లు ఉంచుకొని బంగారం లోన్ తీసుకుంటే అది వర్తిస్తుందా లేదా కూడా క్లారిటీ లేదు. ఓన్లీ బంగారం కుదబెట్టింటారు పాస్బుక్ లేకపోగా. అట్లాంటి వాళ్ళకి అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. దానికి సంబంధించి ఇంకేమైనా పూర్తి సమాచారం ఇస్తారా, ఇవ్వరా, ఇక ఇంతేనా దీనికి సంబంధించి చూడాలి. ఆ వివరాలు కూడా వచ్చినాక పూర్తి సమాచారం అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.